హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 931వ నామం, 4 అక్షరాల నామం మానవతి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం మానవత్యై నమః అని చెప్పుకోవాలి. మాననీయురాలు అంటే గౌరవనీయమైనటువంటి మూర్తి స్వరూపం. మనస్విని, మానవతి ఈ రెండు కూడా ఉత్తమ గుణాలు. ఎప్పుడూ కూడా ఉదాత్తమైనటువంటి మనసు కలిగి ఉండటం, దీన్ని మా మానవత్వం అంటారు. మానము అంటే మర్యాద, ధర్మము, హద్దు. మానవతి అంటే హద్దులు కలిగినటువంటిది. అమ్మవారికి హద్దులు ఏంటండి? అలా కాదు. అమ్మవారు కులాంగన కనుక కులాంగనకి అంటే పతివ్రత స్త్రీకి అనేక ధర్మాలు ఉంటాయి, అనేక గౌరవ మర్యాదలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. ఈ నియమాలన్నిటికీ అనుగుణంగా గౌరవంగా ఉన్నటువంటి తల్లి అని చెప్పి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవతలందరి ఆదరాభిమానాలు, గౌరవాలు కలిగినది కనుక అమ్మ మానవతి. మాన అనేటువంటి శబ్దానికి నిఘంటు అర్థం ఇంకోటి కూడా ఉంది. మానహ చిత్త సమున్నతి. చిత్తము ఉన్నటువంటి ఉన్నతత్వమే మానము. గొప్ప మనసు కలిగినటువంటి తల్లి. ప్రమాణం అంటేనే గొప్ప మానం అని అర్థం. అట్లాగే ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే మనం చెప్పామనుకోండి, పండితులైన వాళ్ళు అంటారు దీనికి ప్రమాణం ఏముందిరా అని అడుగుతారు. ప్రమాణము అని అంటే భగవంతుని గురించి చెప్పాలంటే ప్రమాణం ఒకటే, శాస్త్రం. ఈ శాస్త్ర ప్రమాణమే. శాస్త్రాలంటే మళ్ళీ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా మానాలి. ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే. కాబట్టి అమ్మ మానవతి. శృతి సంస్థుత వైభవ. వేదాలన్నీ కూడా అమ్మవారిని పొగుడుతున్నాయంటే పొగడదగ్గ అన్ని గుణాలు కలిగినటువంటి తల్లి కాబట్టి అవి పొగుడుతున్నాయి. అమ్మవారి గుణాలు మనస్విని, మానవితి, మాహేసి, మంగళాకృతి. ఆవిడకు ఉన్నటువంటి ఉన్నతమైన మనస్సు ఉన్నది, గొప్ప గౌరవ మర్యాదలు ఉన్నాయి. పొగడడానికి పనికొచ్చే శాస్త్రాలన్నీ ఆవిడ రూపాలే. అలాంటి తల్లి మానవతి. ఓం ఐం హ్రీం శ్రీం మానవత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.